అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఈరోజు పాటించాల్సిన నియమాలు, అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, అక్షయ తృతీయకి తప్పక తీసుకురావాల్సిన వస్తువు ఏంటి, బంగారం తప్పకుండా కొనాలా, ఒకవేళ బంగారం కొనలేని వారు ఏ వస్తువు కొనుక్కొని వస్తే బంగారంతో సమానమవుతుంది, ఇంకా ఈరోజు ఏ వస్తువు కొనుక్కున్నా కూడా ఈ ఒక్క వస్తువు తప్పకుండా కొనాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు అక్షయ తృతీయ ప్రాధాన్యత ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ అక్షయ తృతీయకు పూజా గదిని, ఇల్లును ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇంకా అమావాస్య వస్తుంది కాబట్టి అమావాస్య ముందు చేసుకోవాలా, అమావాస్య తర్వాత చేసుకోవాలా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఒకరికి యూస్ఫుల్గా ఉంటుంది, రికమెండ్ అవుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఎటువంటి కార్యక్రమాలు, శుభకార్యాలు మొదలుపెట్టినా కూడా క్షయంగా విజయాన్ని చేకూరుస్తాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర పెట్టి అందులో ఏవైతే వస్తువులు వేస్తామో అవన్నీ అక్షయంగా తరగని సంపదగా వృద్ధి చెందాలని ఆ లక్ష్మి కుబేర్ల అమ్మవారిని మనం ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. మరి అటువంటి పవిత్రమైన అక్షయ తృతీయ వైశాఖ మాసంలో ఎప్పుడు వస్తుందంటే, మనకు చైత్రమాసంలో అమావాస్య వెళ్ళిన 3వ రోజు అంటే తదియ రోజు ఈ అక్షయ తృతీయ వస్తుంది. ఈ 2025వ సంవత్సరంలో మనకు అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందంటే శ్రీ విశ్వవాసనామ సంవత్సరము ఏప్రిల్ 30 వైశాఖ మాసము తదియ. మామూలుగా అయితే మంగళవారం సాయంత్రం మొదలై మనకు బుధవారం సాయంత్రం దాకా ఉంటుంది, కానీ మనం సూర్యోదయంతో మొదలయ్యే తిథిని పాటిస్తాం కాబట్టి మనకు బుధవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది. ఆ కరెక్ట్ టైమింగ్స్ నేను డిస్ప్లేలో ఇస్తాను. అయితే అక్షయ తృతీయ ప్రాధాన్యత ఏంటి అనేది మనం ముందు తెలుసుకుందాం. అక్షయ తృతీయకి అయితే చాలా విశిష్టతలు ఉన్నాయి, వాటిలో కొన్నిటిని మనం తెలుసుకుందాం. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలను రక్షకుడిగా నియమించబడింది ఈ రోజే. శ్రీహరి మహాలక్ష్మిని వివాహం చేసుకుంది ఈ రోజే. అలాగే సింహాచల అప్పన్న స్వామిని రూప దర్శనం కూడా ఈ రోజే, చందనోత్సవం జరుపుతారు కదా, ఈ రోజే జరుగుతుంది. సంవత్సరంలో ఒక్కసారి జరిగే వేడుక ఇది. అలాగే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఈ రోజే. అలాగే అరణ్యవాసంలో ఉన్న పాండవులకి సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చింది కూడా ఈ రోజే వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో మొదలుపెట్టింది కూడా ఈ రోజే. పవిత్రమైన గంగా నది భూమిని తాకిన రోజు కూడా ఇదే, ఈ అక్షయ తృతీయ రోజే. ఈ రోజే శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన కుచేలునికి కటిక దారిద్ర్యాన్ని తొలగించి ధన సంపదలను కలిగించిన రోజు కూడా ఈ రోజే. ఇలా ఎన్నో విశిష్టతలున్న అతి పవిత్రమైన రోజు ఈ అక్షయ తృతీయ అన్నమాట. ఈ అక్షయ తృతీయకి మనం పూజా గదిని, ఇల్లుని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, మనము ఎప్పుడైనా కూడా అమావాస్య తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుంటాము, ఇంకా పూజా గదిని చేసుకుంటాము. మనకు అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి సోమవారం మనము ఇంటిని, పూజా గదిని అంతా శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ మనకు సోమవారం కనుక కుదరకుంటే మంగళవారము మనము మంగళవారాలు, శుక్రవారాలు పూజా గదిని, పూజా సామగ్రిని, దేవుడి పటాలను శుభ్రం చెయ్యం కాబట్టి మళ్ళీ బుధవారం రోజు మనము సూర్యోదయం వేస్తాం కాబట్టి తెల్లవారుజామున అప్పుడు చేసుకోవచ్చు. సోమవారం చేసుకుంటే మనకు పండుగ రోజు హడావిడి లేకుండా ఉంటుంది. ఇది మనము అక్షయ తృతీయకు ముందుగా పాటించాల్సిన నియమం. అలాగే ఈరోజు మనం సూర్యోదయం కంటే ముందే లేచి ఆ కాలకృత్యాలన్నీ చేసుకొని ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందు ద్వార పూజ అంటే మనము రంగవల్లులతో అలంకరించుకొని గడప పూజ చేసుకున్న తర్వాత మనం పూజా గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఈ పూజను మనం ఇంట్లో పూజ గదిలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం సపరేట్ పీఠం పెట్టుకొని అక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ముందు భక్తి ప్రధానం. అలాగే మనం ఈ వీడియోలో అసలు పూర్తి పూజా విధానాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం మనం ఈ పూజకు ఏ వస్తువులు కొనుక్కోవాలి, బంగారం తప్పకుండా కొనాలా, ఒకవేళ బంగారాన్ని కొనుక్కుంటే ఏ వస్తువులు కొనుక్కోవాలి, ఏవేవి లక్ష్మీపదమో ఆ విషయాలను మీకు ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఈ అక్షయ తృతీయకి బంగారం, వెండి కొనాలని ఎక్కడైతే నియమం లేదండి, మన పెద్దలు, మన పురాణాలు తెలుపుతున్నాయి. కాకపోతే బంగారం కొనుక్కుంటే మనకు అది బాగుంటుందని అలా వచ్చింది. కాకపోతే బంగారం కొనాలని అయితే ఎక్కడా లేదు, మన స్తోమతకు మించి ఏది కొనాలని అయితే ఎక్కడా లేదు. అయితే అవి కొనలేని వాళ్ళు ఏం వస్తువులు కొనాలి అంటే, ఈరోజు మనం ఏమేమి వస్తువులు కొనాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము ఏ వస్తువు తీసుకొచ్చినా తీసుకురాకుండా ముందుగా
తప్పక తీసుకురావాల్సింది రాళ్ళ ఉప్పు, గల్లుప్పు అండి. అది మనం మెత్తడి ఉప్పు కాకుండా రాళ్ళ ఉప్పునే తీసుకురావాలి. ఇది తప్పకుండా కొనుక్కొస్తే అమ్మవారు మనకు సముద్రం నుండి ఉద్భవించిందని మనందరికీ తెలుసు కాబట్టి అమ్మవారికి లక్ష్మీప్రదమైన వస్తువుల్లో రాళ్ళ ఉప్పు తీసుకొని రావాలి. అలాగే ఇవన్నీ ఇంకా మనకు అలాగే మన ఇంట్లో అమ్మవారికి ప్రీతికరమైనవి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురిగింజలు, ముత్యాలు, అమ్మవారికి తామర పువ్వులు, ఇవన్నీ కూడా పత్తి, చిట్టి గాజులు, పసుపు, కుంకుమ ఈరోజు తప్పకుండా కొనుక్కొని రావాల్సినవి. మనకు అవైతే ఎంతో డబ్బులు అయితే కావండి. మనకు ఎంత కుదిరితే అంత ఇంట్లో ఉన్నా సరే మనం ఈరోజు తప్పకుండా పసుపు కుంకుమను కొనుక్కొని రావాలి. తప్పకుండా రాళ్ళ ఉప్పు కొనుక్కొని రావాలి. అలాగే లక్ష్మీప్రదమైన వస్తువుల్లో ఇవన్నీ నేను చెప్పాను కదా, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురిగింజలు, అలాగే చిట్టి గాజులు, ఇవన్నీ ఒకవేళ మన దగ్గర ఉంటే కనుక అవన్నీ కూడా మనము సోమవారం కానీ బుధవారం కానీ శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ లేకుంటే కనుక ఇప్పుడు చెప్పే వస్తువుల్లో ఏవి తెచ్చుకున్నా కూడా మనకు ఆ లక్ష్మీదేవి అంటే ఇప్పుడు ఏవో మనకు సంపదలు పెరిగిపోతాయి, మనము రిచ్ అయిపోతాము అని కాదు. ఇవన్నీ లక్ష్మీప్రదమైన వస్తువులు కాబట్టి మనకు ధనధాన్యాలకు, ఆహారానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అనేసి ఇవన్నీ కొనుక్కోవాలని చెప్తున్నాను. మనం ఏ పూజలు చేసినా ఏవి చేసినా కూడా తిండికి, బట్టకి లోటు లేకుండా ఉండాలనే చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైన వస్తువులు తప్పకుండా తీసుకురావాలి. అలాగే ఈరోజు మనం కొనుక్కురావాల్సిన వస్తువుల్లో వెండిది కానీ లేకపోతే ఇత్తడి ఇలాంటి వస్తువులే మనం తీసుకురావాలి. మట్టి ప్రమిదలు, మట్టి కుండ మనం తీసుకొచ్చి ఆ కుండని ఒకరికి దానం, మన ఇంట్లో పెట్టుకున్న మట్టి ప్రమిదలైనా మట్టి కుండైనా, కుండతో పాటు మనం తప్పకుండా పైన మూత తీసుకొని రావాలి. అవి తీసుకొని వచ్చి ఎవరికైనా బ్రాహ్మణులకు ఇచ్చినా మన ఇంట్లో పెట్టుకున్న లక్ష్మీప్రదమే. అలాగే గోమాతని ఈరోజు మనకు కుదిరితే కనుక ఇత్తడిలో కానీ చిన్న గోమాతను తీసుకొని వస్తే చాలా మంచిది. ఒకవేళ లేకుంటేనే అవి తీసుకొని రావాలి. అలాగే ఈరోజు మనం అక్షయ పాత్ర ఎలా పెట్టాలో అని కూడా నేను ఇందులో చూపిస్తున్నాను. అలాగే ఈరోజు తప్పకుండా అక్షయ పాత్రను, అలాగే కుబేర కుంచాన్ని తప్పకుండా పెట్టాలి. అవన్నీ కూడా మీకు కావాలంటే నేను కంప్లీట్ ప్రాసెస్ని మీకు షేర్ చేస్తాను. ఇలా మనం అక్షయ పాత్రను ఎలా పెట్టాలో కూడా ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు, అక్షయ పాత్ర ఎలా పెట్టాలని కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఈరోజు తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ముందుగా పత్తి తీసుకుని రావాలి. అదైతే చాలా మనకేం ఖర్చు ఉండదండి. లక్ష్మీప్రదమైన వస్తువు పత్తి, బెల్లము, ఇంకా చీపురు కూడా కొనుక్కొచ్చే లక్ష్మీప్రదం అని చెప్తుంటారు. ఇత్తడి ఏ వస్తువులైనా తీసుకోవచ్చు. ఇత్తడి కుబేర కుందులు ఉంటాయండి, అవి చాలా మనకు 200 వరకే వస్తాయి. ఆ కుబేర కుందులు, ఇలా మనకు ఏవి కుదిరినా ఇప్పుడు నేను చెప్పే వస్తువులలో ఏవి తెచ్చుకున్నా కూడా మనకు లక్ష్మీప్రదమే అనమాట. ఇలాంటి వస్తువులన్నీ తీసుకొచ్చుకోవచ్చు. ఆల్రెడీ ముందు చూపించాను బుక్స్. ఈరోజు మనకైతే ఏవైతే దేవుడికి సంబంధించిన బుక్స్ ఏమైనా లేకున్నా కూడా ఈరోజు భగవద్గీత, ఒకవేళ మన ఇంట్లో కనుక భగవద్గీత లేకుంటే భగవద్గీత తీసుకొని రావచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వస్తువు భగవద్గీత. అలాగే అన్నపూర్ణాదేవి లేకుంటే కనుక ఈరోజు తీసుకొని వస్తే చాలా మంచిది. ఇంట్లో కనుక మన దగ్గర లక్ష్మీదేవి రూపు కానీ విగ్రహం కానీ లేకుంటే ఈరోజు మనకు ఏ లోహంలో కుదిరిన వెండిలో కుదిరితే ఎంతో ఏదో పెద్ద తెచ్చుకోవాలని లేదండి. ఒక 2 ఇంచెస్ నుండి 3 ఇంచెస్ లోపు మనం వెండి తెచ్చుకుంటే ఒక 500-600లోనే వచ్చేస్తుంది. అమ్మవారి విగ్రహం ఇత్తడిది కానీ వెండిది కానీ తీసుకొని రావచ్చు. అలాగే లేకున్నా కూడా అమ్మవారు రూపులో ఉంటారు, ఆ రూపు. అలాగే ఈరోజు తప్పక తీసుకురావాల్సింది పసుపు కొమ్ములండి. అమ్మవారు పసుపు కొమ్ముల్లో కొలువై ఉంటుంది అని అంటారు. అవి ఎన్ని తెచ్చుకోవాలంటే మన తాహత అండి, ఎన్నైనా తెచ్చుకోవచ్చు. ఒక 20 రూపాయలు ఏం తెచ్చుకున్నా చాలు. ఆపు తెచ్చుకున్నవి ఈరోజు పూజిస్తే చాలా మంది. అలాగే ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేము అంటే ఈరోజు తప్పకుండా మనం కొనుక్కురావాల్సింది అన్నపూర్ణాదేవిని కూడా ఇంట్లో కనుక లేకుంటే ఈరోజు పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే కుబేర కొండ, తర్వాత గోమతి చక్రాలు, ఇవన్నీ చెప్పుకున్నది. అలాగే కుబేర కుంకుమ కూడా దొరుకుతుందండి. ఆ కుంకుమ మన ఇంట్లో ఉంటే కుబేర అనుగ్రహం కలుగుతుంది అంటారు. ఈరోజు కుబేర కుంకుమ కూడా కొనుక్కొని రాండి. అలాగే జవ్వాదు అయితే చాలా మంచిది. ఒక 30 రూపీస్ 40 రూపీస్ వరకే ఉంటుంది. మనం అమ్మవారికి సమర్పించిన, మనం పెట్టుకునే బొట్లో పెట్టుకున్నా కూడా చాలా శుభప్రదం, లక్ష్మీప్రదం. బెల్లం అని ఆల్రెడీ చెప్పుకున్నాము. అలాగే ఏదైనా వస్త్రము, కొత్త వస్త్రాలు మనం తెచ్చుకున్నా లేకపోతే ఎవరికైనా దానం చేసినా కూడా చాలా మంచిది.
అయితే చాలామందికి సందేహం ఉందండి. ఈ వస్తువులన్నీ కూడా మనము ఈరోజే తెచ్చుకొని పూజ ఎప్పుడు చేసుకోవాలి అని అంటారు. మనం నిత్య పూజ అయితే ఉదయం చేసుకొని, ఈ వస్తువులు మనకు ముందు రోజైతే తెచ్చుకోవద్దంటే, ఈరోజు తెచ్చుకోవాలని మనం ప్రత్యేకించి చెప్పుకుంటాం కాబట్టి, ఈరోజు మనము ఉదయం దీపారాధన చేసుకున్న తర్వాతైనా తెచ్చుకొని పూజలో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంట్లో వాడుకునే వస్తువులు కాబట్టి తెచ్చి వాడుకున్నా కూడా లక్ష్మీప్రదమే అనమాట. ఈ వస్తువులైతే ఇందులో మనం ఇప్పుడు చెప్పిన వస్తువులు ఏవి తెచ్చుకున్నా చాలా మంచిది. అలాగే ఈరోజు మనకు స్వామివారి నెమలి పింఛాలు తెచ్చుకొని పూజా మందిరం పెట్టుకున్నా కూడా చాలా మంచిది. అలాగే మన ఇంట్లో రాగి పాత్రలు అంటే రాగి చెంబు ఇలాంటి రాగి వస్తువులు ఏవి లేకున్నా అవి కొనుక్కొచ్చుకున్నా మంచిది. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనవి. ఈ వీడియోలో అయితే మనం అక్షయ తృతీయకు ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలాగే ఈరోజు తెచ్చుకోవాల్సిన వస్తువులు, అక్షయ తృతీయ ప్రాధాన్యత ఇవన్నీ తెలుసుకున్నామంటే నెక్స్ట్ వీడియోలో మనం పూజా విధానం తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క లైక్ షేర్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు.